పప్పుని దాదాపుగా స్మాష్ చేసేస్తారు అందరూ పప్పు గుత్తితోని. కానీ మనం ఏంటంటే దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఈ గ్లాస్ కందిపప్పుని శుభ్రం చేసుకొని వేసుకున్నాము. ఈ గ్లాస్ నిండా వాటర్ వేసాము. మళ్ళీ ఇందులో హాఫ్ వాటర్ వేసుకున్నాం అనమాట. 1.5 టీ స్పూన్ కారం, ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు పెద్ద చిలికలుగా కోసుకున్నది, ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర. ఇది 1/2 కేజీ దోసకాయ చెక్కు తీసుకొని ఈ విధంగా కోసుకున్నాము. దాదాపు గింజలన్నీ తీసేస్తాము, కాకపోతే కొన్ని గింజలు పెట్టుకున్నాము. ఈ గింజలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పుల్లగా చాలా బాగా వస్తుంది పప్పు అనేది. సో ఇది ఇందులోకి వేస్తున్నాము. 4-5 పచ్చిమిర్చిలని ఈ విధంగా కోసుకున్నాము. చింతపండుని ఈ స్టేజ్లో వేసుకోవాలి, నేను మర్చిపోయి స్టార్టింగ్లో వేసేసాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడ ఉప్పు. పప్పుని దాదాపుగా స్మాష్ చేసేస్తారు అందరూ పప్పు గుత్తితోని. కానీ మనం ఏంటంటే ఇది ఇలాగే ఉంచుతాం. ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుతాం, బాగా కలిసేదాకా కలిపి అంతే, ఇంకేం చేయొద్దు. సో బేసిక్గా ఏంటంటే పప్పు గుత్తి పెట్టి మెదుపుతారు. సో అలా మెదుపుకుండా చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు ఫ్లేవర్ అలాగ ఉంటుంది, దోసకాయది కూడా వస్తుంటుంది పంటికి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక 1/2 చెంచా శనగపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా చీల్చుకున్నది వేస్తున్నాం, 2 రెబ్బల కరివేపాకు. ఇవి కాస్త చిట్టపట మన కలుపుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని పెద్ద చిల్లికలు కోసుకున్నది వేస్తున్నాను. ఇందులోకే 1/2 చెంచా ఇంగువ, ఉల్లిగడ్డలు వేగి లైట్ పింక్ కలర్లోకి వచ్చింది. తయారు చేసి ఉంచుకున్న పప్పుని ఇందులోకి వేసేసాలి. ఈ తాలింపులో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. సో దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఒక కందిపప్పు మెత్త ఉడకడానికి అవకాశం ఉంటుంది లాస్ట్గా వేసుకుంటే చింతపండుని. సో ఇంకోటి ఏంటంటే పప్పు గుత్తి పెట్టి బాగా మెదపనక్కర్లేదు ఈ పప్పుని. సో ఇలా ట్రై చేయండి, మీరు దాదాపు మెదుపుకునే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇంకో దోసకాయ పప్పు, మునక్కాయ పప్పు, బెండకాయ పప్పు, సాంబార్, దోసకాయ సాంబార్, కీరా సాంబార్, సో అలా చాలా ఉంటాయండి మనకు వెజ్లో రెసిపీస్. సో మీరు ఏదైనా నా నుండి పొందాలనుకున్నా కానీ లేదా ఓ రెసిపీ మీకు ఫేవరెట్ ఉన్నా కానీ నాకు కామెంట్లో తెలియజేయండి. నేను అతి త్వరలో మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను. సో ఇది వైట్ రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, మనకు తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీలైనంత తొందరలో మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.